బాబు అలా చేయలేదు, ఇలా చేయలేదు, వాడిని పట్టుకోలేదు, వీడిని పట్టుకోలేదు అంటూ చంద్రబాబును పట్టుకుని దూషించేయడం, ద్వేషించేయడం, ఎవడో ఎక్కడో కూర్చుని హైదరాబాద్లో కూర్చుని మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఎక్కడ పబ్లిసిటీ ఇచ్చుకోవడం చేసి తెలుగుదేశం కార్యకర్త ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు పిచ్చోడు కాదు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడుని పక్కన పెట్టి పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఉన్నప్పుడు రేణుకా చౌదరి తిరుగుబాటు, నాదెళ్ల భాస్కరరావు తిరుగుబాటు, ఇట్లాంటి బోల్డ్ తిరుగుబాట్లు జరిగినాయి. అదే మూడో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు తీసుకొచ్చుకున్నారు పార్టీని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏమన్నా అయిందా? దర్జాగా పార్టీ నడుస్తుంది. సంక్షోభాలు, తెలంగాణ లాంటి పేద సంక్షోభం వచ్చినప్పుడు పార్టీని కాపాడుకున్నాడు పాదయాత్ర చేసి. రాజశేఖర రెడ్డి లాంటి ఒక పెద్ద షాకులు ఇచ్చేటటువంటి నాయకుడు ఉన్నప్పుడు కూడా పార్టీని కాపాడుకున్నాడే కూటములు గట్టి. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అతి వేధింపు, అతి హింస, అతి మోసం, అతి దోపిడీ, అతి దెబ్బ కొడితే ప్రజలు తిరగబడతారు. అది ఆయనకి తెలుసు. అందుకనినే చాచిపెట్టి మెత్తడి సుత్తితో కొడతాడు ఆయన. ఒరిజినల్ సుత్తితో కొడితే ఏమవుతుంది? మనం ఏమంటున్నాం? ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు అంటూ వైసీపీని తిడతాం. అదే పని మనం చేస్తే ఇప్పుడు ప్రజలు ఆదరిస్తారా? వాళ్ళు కొట్టారు కాబట్టి వీళ్ళు కొట్టారు ఒకరోజు అనుకుంటారు, రోజు అనుకుంటారా? మన నాయకులను వేధించడం తప్పని చెప్పి జనం దగ్గరికి వెళ్ళి చెప్పి ఇప్పుడు మనం అవతల నాయకులను వేధిస్తూ ఉంటే పర్లేదు మీరు వేధించండి, ఒకళ్ళనొకళ్ళు వేధించుకోవడానికి మేము ఓట్లేసామంటారా జనం? లేదే. తెలుసు ఆయనకి ఎంతవరకు వేధించాలి. కార్యకర్తల సంతుష్టీకరణ వరకు కొంత చేశారు. ఇంకోటి ప్రతి దానికి ఆయన అట్టెందుకు చేయలేదు, ఇట్టెందుకు చేయలేదు, వాడిని ఎందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేయలేదు, అదాని ఇది ఎందుకు ఆపేయలేదు, లేకపోతే ఆ పరిశ్రమను ఎందుకు ఆపేయలేదు. ఇక్కడ బేసిక్గా ఆయన ఒక సిస్టమేటిక్ రూట్లో పోతున్నారు. అమరావతి అన్నటువంటిది గ్రోత్ని తీసుకొస్తే ముందు అదే ఆయన నిద్దట్లో కూడా కల్లో మెదిలేదు అదే. హైదరాబాదు అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా ఉంది. హైదరాబాద్ ఆయన ఒక్కడి వల్ల కాదు, కానీ అమరావతి ఆయన పాత్రే అవుతుంది. ఎందుకంటే మధ్యలో జగన్ వదిలేశాడు కాబట్టి. దీన్ని దారికి తేవడం అనేది ఆయన ముందున్న కర్తవ్యం. ఈ టైంలో తిట్టడాలు, తిట్టుకోవడాలు, కోపాలు, అలగడాలు మానేసి చేతనైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, గతంలో ఈ రాష్ట్రం వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు, గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, గతంలో ఇదే చంద్రబాబు గారి కారణంగా ఎదిగినటువంటి వాళ్ళు రండి, ఇక్కడికి రండి, ఇక్కడ పెట్టుబడి పెట్టండి, అమరావతిలోనే పెట్టుబడి పెట్టండి, అమరావతిలోనే వ్యాపారం పెట్టండి, అమరావతిలోనే రకాలు చేయండి, తద్వారా అమరావతిని డెవలప్ చేయండి. అప్పుడు అడగండి చంద్రబాబు గారిని. మీరంతా ఆడగూర్చుని వాడిదేంటి వీడిదేంటి అంట కూర్చుంటే ప్రయోజనం ఏముంది? బాబు గారు, లోకేష్ కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి గుర్తించండి. ఊరికూరికినే భవిష్యత్తు ప్రణాళికలు ఓ పక్కన పవన్ కళ్యాణ్తో జనసేనతో తలెత్తేటటువంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పెద్దరికం ఓ రకంగా వాళ్ళు దందా చేస్తున్నారు పైనుంచి, వాళ్ళని తట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్తుంటే నాలుగో వైపున మనం ఇంట్లో నుంచి కూర్చుని తిట్టిపోస్తా ఏదో ఒకటి వెటకారాలు చేస్తా ఎంత చేసినా ఏదో ఒకటి చేస్తుంటే ఎంతవరకు కరెక్టు?